అందరికీ నమస్కారం. ఇవాళ మన ఎస్ఎస్వి హాస్పిటల్స్లో చిలకలూరుపేట ఏఎంజీ సంస్థ వాళ్ళ దగ్గర మన నుండి వైద్యం అందుకుంటున్న స్టెల్లా అనే అమ్మాయి, తనకి రెండు చేతులు 2 కాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే లేవు. అయితే తనకి ఏ ఇబ్బంది ఉన్నా మన ఎస్ఎస్వి హాస్పిటల్స్ నుంచి తనకి ఎప్పుడు సహాయం అందుతుంటుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మన దగ్గరికి వస్తుంటుంది. తనకి ఏమైనా కాళ్ళకి చేతులకి ప్రాసెస్లు పెట్టి నడిపించే ప్రయత్నం కూడా చేశాము. సో ఇవాళ మళ్ళీ విజిట్కి వచ్చింది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఫోకోమీలియా అంటాం. సో ఇవాళ మనం అమ్మాయిని అడిగి తెలుసుకున్నాము, తన జీవన శైలి ఎట్లా ఉంటుంది, 2 చేతులు 2 కాళ్ళు లేకుండా ప్రతిరోజు తను ఎట్లా జీవనం కొనసాగిస్తుందో తన మాటల్లో తెలుసుకుందాం. చెప్పు స్టెల్లా, నీకు ఎట్లా మొదలైంది ఇబ్బంది? 2 చేతులు 2 కాళ్ళు ఎప్పటి నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉంది? చెప్పు, నువ్వు నీ పాటికి నువ్వు చెప్తాను. పుట్టుకలోనే లేవు, ఇలా పుట్టానని ఏఎంజీ హాస్టల్లో మా పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి నేను ఏఎంజీ హాస్టల్లోనే ఉంటున్నాను. ఏఎంజీ హాస్టల్లోనే ఉంటూ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు రెగ్యులర్గానే చదువుకున్నాను. ఇప్పుడు నా ప్రెజెంట్ 27 ఇయర్స్ వచ్చినాయి. రీసెంట్గా నేను సీఎం గారిని కలిశాను ఫిబ్రవరి 21న. అప్పుడు కలిసినప్పుడు కొన్ని నాకు కావాల్సిన నీడ్స్ అడిగాను. జాబు, హౌస్ 15,000 పెన్షన్, ఫైనాన్షియల్ హెల్ప్ అడిగాను. అవన్నీ కలెక్టర్ గారికి చెప్పారు. ఆ తర్వాత జాబ్ ఇచ్చారు నాకు. విజయవాడలో జేడీ నగర్లో నేను డిజిటల్ లోన్స్లో, అంటే బ్యాంక్ లోన్స్లో జాబ్ చేశాను 4 days. వేరే హాస్టల్కి వెళ్తూ ఇంకా అక్కడ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పినప్పుడు రమణ సార్కి కాల్ చేశాను. ఒక 4-5 days ఇక్కడ ఉంటాను సార్, నాకు కొంచెం షెల్టర్ ఇవ్వనండి అని అడిగాను. ప్రజెంట్ నేను ఏఎంజీలో ఉండట్లేదు సార్, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి అడిగినప్పుడు సార్ ఎమ్మటనే రమ్మని చెప్పారు. అప్పటి నుంచి తులసి సారు, రమణ సారు, మేడం ప్రసన్న మేడం, అభిరామ్ సార్ వీళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. సార్ చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్నారు. నాకు 2 చేతులకి ఆపరేషన్ చేశారు. చేతులు సాగితే ఒకరి మీద ఆధారపడకుండా నా పని నేను చేసుకుంటానని ఎంతో ప్రయత్నం చేశారు. ప్రజెంట్ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నా గురించి ఎంతో ఆలోచిస్తున్నారు. అందుకని వీళ్ళ నలుగురికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా సంతోషం. తనకి కాళ్ళు లేకపోయినా తను డిపెండ్ అవ్వగలిగే స్టేజ్కి మనందరం ప్రయత్నించి తను ఒక స్థితికి తీసుకొచ్చి ఉంచగలిగితే తన పని తను చేసుకోగలదు అనే నమ్మకం మనకి తన మాటల ద్వారా అర్థమవుతుంది. సో ఇంకా లైఫ్లో తను ఇంకా ముందుకు వెళ్ళగలగాలని, ఎవరి మీద ఆధారపడక తన జీవితంలో సాఫీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.